మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీధర్ బాబుని. ప్రమోద్ మోహన్ గారి అద్భుతమైన కథ మీ అందరి దృష్టిలోకి తీసుకొద్దామని పిచ్చి మీద వచ్చాను మిత్రులారా. ఒకసారి నీరు తన అనుంగ మిత్రుడైన పాలను కలవడానికి వెళ్ళిందిట. ఆ పాలను కలవడానికి వెళ్ళగానే ఆ నీరును చూసిన పాలు ఆనందంతో తన్ని ఒకసారి ఆలింగనం చేసుకుంది. ఆ ఆలింగనం చేసుకోగానే అక్కడ చమత్కారం జరిగింది. అదేంటంటే అప్పటిదాకా ఉన్న నీళ్ల విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇది చూసిన నీరు ఆనందంతో, మిత్రుడా, ఎప్పుడు నేను కలవడానికి వచ్చినా కూడా నా విలువ అమాంతం పెంచేస్తావు, ఎంతో గొప్పవాడివి మిత్రుడా అందుట. అంటే అప్పుడు పాలు నవ్వేసి, గొప్పదనం నాది కాదు మిత్రమా, నువ్వు ఉన్నావు చూసావా, నువ్వు ఎప్పుడు నన్ను కలవడానికి వచ్చినా నీ రూపుని, రంగుని, నీ అస్తిత్వాన్ని అన్నిటినీ కూడా వదిలేసి నాలో మమేకమవుతావు కదా, అది నీ గొప్పదనం, నీ యొక్క గొప్పదనం అందుట. అప్పుడు ఆ మాటకి ఎంతో ఆనందపడిపోయిన నీరు, మిత్రుడా, నీలాంటి వాడికి నేను ఏం చేసినా రుణం తీర్చుకోగలను, ఈసారి మన ఎవరన్నా కాచి ఇబ్బంది పెడతారో ఆ రోజు నన్ను నేను ఆవిరైపోయి నిన్ను నేను రక్షించుకుంటాను అందుట. అప్పుడు పాలు నవ్వేసి, అదేంటి మిత్రమా, ఒకళ్ళ కోసం ఒకళ్ళం కదా, నిన్ను మన ఇద్దరిని దూరం చేసే ఏదైతే మంట ఉందో దాన్ని ఒక్కసారి అమాంతం పొంగిది నేను ఆర్పేస్తాను మిత్రమా, నువ్వు లేకుండా నేనెందుకుంటాను అందుట. ఇది కదా స్నేహం అంటే. అవును, ఒకళ్ళ కోసం ఒకళ్ళు, ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు, ఒకళ్ళ సుఖాల్లో ఒకళ్ళు మనకు సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలో తెలియనప్పుడు మనకు దొరికే ఏకైక భగవంతుడు ఇచ్చిన వరం స్నేహం. అలాంటి అద్భుతమైన స్నేహితులు మీకు, నాకు, అందరికీ మన జీవితాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ శుభాభినందనలు చెప్తూ, స్నేహమేరా జీవితం, మీ శ్రీధర్ బాబు.